సార్ సాల్సిలిక్ యాసిడ్ ఓకే. జనరల్ గా ఏంటంటే సీరమ్స్ అనేది చాలా ట్రెండింగ్ ఇప్పుడు బయట. అవును. బట్ సాల్సిలిక్ యాసిడ్ అనేది ఈ మధ్యన వింటున్నాను. లైక్ యాక్ని ఉన్న వాళ్ళు బాగా అవును. యూస్ చేస్తున్నారు కదా. అవును. అసలు ఏంటి సాల్సిలిక్ యాసిడ్? అబ్బా, ఇది అసలు నోరు కూడా తిరగట్లేదు నిజానికి. బట్ బయట మాత్రం ఇది ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. దీని గురించి చెప్పండి. సాల్సిలిక్ యాసిడ్ అనే ఒక కాంపోనెంట్. అది సీరమ్స్ కానీ, క్రీమ్స్ లో అవైలబుల్ ఆర్ షాంపూస్ లో కూడా ఒక కాంపోనెంట్ అది. సో బేసిక్‌గా ఈ సాల్సిలిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే, మన స్కిన్ అప్పర్ లేయర్ థిక్‌నెస్ తగ్గిస్తుంది. ఓకే. అండ్ యాక్నిలో ఏదైతే మనము పోర్స్ ఉంటాయో, పోర్స్ అంటే చిన్న చిన్న హోల్స్ లాంటివి ఉంటాయి. అవి బేసిక్ గా క్లాగ్ అవటం వల్ల మనకి యాక్ని వస్తాయి. అందులోంచి సంథింగ్ ఏదో లైక్ వైట్ మెటీరియల్ అట్లా కూడా వస్తుంది. సో ఆ పోర్స్ క్లాగ్ అవటం వల్ల మనకి యాక్ని వస్తుంది. ఆ పోర్స్ క్లాగ్ అవ్వకుండా కూడా సాల్సిలిక్ యాసిడ్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఇది బేసిక్ గా ఈ థిక్నెస్ లేయర్స్ తగ్గిస్తుంది కాబట్టి మనకి డాండ్రఫ్, ఫ్లేకీ డాండ్రఫ్ అంటాం. అంటే ఏంటంటే పొరలుగా డాండ్రఫ్ ఉన్న వాటిలో కూడా ఇది ఉపయోగపడుతుంది, ఎస్పెషల్ గా షాంపూస్ పరంగా కూడా. అండ్ చాలా మంది ఏంటంటే యాక్టింగ్ లో కూడా గ్రేడ్స్ ఉన్నాయి, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అని. కానీ అందరూ సాల్సిలిక్ యాసిడ్ వాడుతున్నారు. సాల్సిలిక్ యాసిడ్ కూడా ఎవరిలో హెల్ప్ఫుల్, కొంచెం ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళల్లో హెల్ప్ఫుల్. అండ్ ఇట్ ఈస్ ఓన్లీ ఏ కాంపోనెంట్ యాక్ని ట్రీట్మెంట్ లో. దానివల్ల యాక్ని తగ్గడం కాదు, మిగతా కూడా వాడాల్సి వస్తుంది. ఎజిలిక్ యాసిడ్ లాంటివి, మిగతా కాంబినేషన్ ఉన్న క్రీమ్స్ వాడితే కూడా యాక్ని తగ్గుతుంది. కానీ ఎవరైతే డ్రై స్కిన్ ఉంది, పొల్యూషన్ వల్ల యాక్ని వచ్చింది, ఆర్ మేకప్ వల్ల యాక్ని వచ్చింది, ఆర్ డస్ట్ వల్ల యాక్ని వచ్చింది, ఇలాంటి వాళ్ళు కనుక సాల్సిలిక్ యాసిడ్ వాడితే ఇంకా ఇరిటేట్ అయ్యి ప్రాబ్లం ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఓకే. సో ఎలా పడితే అలా ఎవరు పడితే వాళ్ళు యూస్ చేయడానికి లేదన్నమాట. నేను ఇంకా ఇదేదో బాగుంది, ఈవినింగ్ వెళ్ళి కొనుక్కుందాం అనుకుంటున్నాను. జనరల్ గా సార్ ఇప్పుడు ఫేస్ మీద ఇప్పుడు మీరు యాక్ని అని చెప్తున్నారు. కొంతమందికి ఏంటంటే ఇక్కడ జా ప్లేస్ లో, ఈ ప్లేస్ లో పింపుల్స్ రావడం, యాక్ని రావడం జరుగుతూ ఉంటుంది. ఫేస్ అంతా నీట్ గానే ఉంటుంది, బట్ ఇక్కడ రావడానికి రీజన్ ఏంటి? సో జా లైన్ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతుందో దాన్ని అడల్ట్ ఆన్సెట్ యాక్ని అంటాం. సో మోస్ట్లీ ఇది ఫిమేల్స్ లో కామన్. హార్మోనల్ ఇష్యూస్ ఉన్నా, పీరియడ్స్ ఇష్యూస్ ఉన్నా, ఆర్ పీసీఓడి లాంటి ఇష్యూస్ ఉన్నా సరే ఇలా జా లైన్ లో యాక్ని వస్తాయి. అవి వచ్చే కూడా పెద్ద యాక్ని వస్తాయి. మనం ట్రీట్మెంట్ తీసుకోకపోతే డెఫినెట్ గా అవి యాక్ని స్కార్స్ కూడా ఫామ్ అవుతాయి. అంటే మనకి చాలా మంది మచ్చల్లా కనపడతాయి, కానీ యాక్చువల్గా మన స్కోప్ లో చూస్తే విల్ సీ ఏంటంటే యాక్ని స్కార్ అనేది గుంట పడిపోయింది అని చెప్పి. అక్కడ గుంటలా పడిపోతుంది. ఎందుకంటే పెద్ద యాక్ని అనేది మనం ట్రీట్ చేయకపోతే దాని సైడ్ ఎఫెక్ట్ ఏంటది అంటే యాక్ని స్కార్. కానీ అవి కంటిన్యూస్ గా రావు కదా సార్, అప్పుడొకటి వస్తుంటాయి. కానీ అది ట్రీట్మెంట్ తీసుకుంటే వీ కెన్ రెడ్యూస్ ద ఛాన్స్. ఆ స్కార్ ఫార్మేషన్ ఛాన్స్ కూడా మనం రెడ్యూస్ చేయొచ్చు. ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఏమి వన్ టైం మిస్ అవ్వచ్చేమో, కానీ ఇట్ విల్ ఫార్మ్ స్కార్. ట్రీట్మెంట్ అంటే లైక్ ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది సార్? అది రెటినాయిడ్స్, టాపికల్ రెటినాయిడ్స్ యూజ్ చేయొచ్చు, మన ఎజిలిక్ యాసిడ్ సీరమ్స్ వాడచ్చు, ఆర్ కాంబినేషన్ పెట్టచ్చు, ఓరల్ టాబ్లెట్స్ కూడా పెట్టాల్సి వస్తుంది అంత పెద్ద యాక్ని కనుక వస్తే. అన్నిటికన్నా ఈ టైప్ ఆఫ్ యాక్నిలో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. దాంట్లో వాళ్ళు కంపల్సరీగా ఎక్సర్సైజ్ అండ్ మెడిటేషన్ చేయాలి. వాళ్ళు వెయిట్ గెయిన్ ఉంటే వెయిట్ కూడా రెడ్యూస్ అవ్వాలి. ఓకే. అంటే సార్ ఇప్పుడు ఎక్సర్సైజ్ అండ్ మెడిటేషన్ అంటున్నారు. సో బికాస్ ఆఫ్ స్ట్రెస్ కూడా ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? స్ట్రెస్ వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్ కదా. స్లీప్ లేకపోవడం కూడా స్ట్రెస్, ఆర్ ఇట్లా కంటిన్యూస్ కూర్చోవడం కూడా స్ట్రెస్. స్ట్రెస్ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్. స్ట్రెస్ వల్లే ఈ హార్మోనల్ ఇష్యూస్ అనేవి పెరుగుతాయి. చాలా మంది అందుకనే డాక్టర్ దగ్గరికి వెళ్తే పీసీఓడి, పీసీఓఎస్ తో ఫస్ట్ వాకింగ్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయమంటారు. గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా సరే ఫస్ట్ అది చెప్పి దాని తర్వాత మీకు గైనకాలజిస్ట్ కొన్ని టాబ్లెట్స్ ఇవ్వచ్చు. కానీ ఈ టాబ్లెట్స్ అనేవి టెంపరీ. ఫస్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. జనరల్ గా మీరు అన్నట్టు పీసీఓడి, పీసీఓఎస్ కి దీనికి కూడా స్కిన్ మీద ఇంపాక్ట్ అనేది ఉంటుంది కదా? డెఫినెట్ గా ఉంటుంది. ఫేస్ పైన అవాంఛిత రోమాలు, అన్వాంటెడ్ హెయిర్ అంటాం, అలా రావటము, యాక్ని రావటము, అండ్ ఎస్పెషల్లీ నెక్ అండ్ అండర్ ఆర్మ్స్ ఇవన్నీ డార్క్ అవటం, ఇవన్నీ కూడా పీసీఓడి అండ్ పీసీఓఎస్ లో జరిగే అవకాశం ఉంటుంది. అండ్ జనరల్ గా ఇప్పుడు మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్ చాలా మంది కూడా లైక్ అంటే ఇప్పుడు యాక్ని కానివ్వండి, సో యాక్ని వేరు, పింపుల్స్ వేరు అంటారా? యాక్ని, పింపుల్స్ అనేవి జనరల్ టర్మ్. మనం యాక్ని అనేది కొంచెం సైంటిఫిక్ టర్మినాలజీ లాగా, కానీ దానిలో కూడా గ్రేడ్స్ ఉంటాయి. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అని. అంటే చిన్న యాక్ని వేరు, మళ్ళీ పెద్దగా పెయిన్ వచ్చే యాక్ని వేరు. అండ్ మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ లో ఎక్కువ పింపుల్స్ తో వస్తారా, యాక్నీతో వస్తారా? అదే పింపుల్స్ అన్న యాక్ని అయినా సేమ్ టర్మినాలజీ. బట్ వచ్చిన వాళ్ళు యూజువల్ గా ఏంటంటే గ్రేడ్ 3, గ్రేడ్ అన్ని రకాల పేషెంట్స్ వస్తారు. గ్రేడ్ 1 యాక్ని నుంచి వస్తారు, కొంతమంది ముందే ప్రికాషనరీగా వస్తారు, కొంతమంది చాలా మటుకు స్కార్స్ ఉండి వచ్చే వాళ్ళు ఉంటారు, దాన్ని ఏదో ఒకటి పించి చేసి మళ్ళీ గుంటలు పడిపోయిన తర్వాత వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. అవును, బట్ అంటారు కదా సార్, ఇప్పుడు జనరల్ గా ఒక పింపుల్ వచ్చింది, రేపు పొద్దున్నే ఏదో ఒక ఫంక్షన్ ఉంది అని చెప్పేసి నైట్ కి నైట్ దాని మీద టూత్ పేస్ట్ పెట్టి మార్నింగ్ దానిలో ఉన్న పస్ ని మొత్తం కూడా
బయటకు బయట తీద్దాం తీసేస్తారు. అనుకుంటారు. కాకపోతే ఏంటంటే చాలా వరకు అదంతా చుట్టూరా స్ప్రెడ్ అయ్యి ఇంకో 2, 3 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అవును. అది కరెక్ట్. అలా పించ్ చేయడం వల్ల ఏమైతుందంటే పర్మనెంట్ గా గుంట ఫామ్ అవుతుంది. యాక్ని అనేది వచ్చింది అందరికి, చాలా మంది టీనేజర్కి వస్తాయి, కానీ వచ్చి వెళ్ళిపోతాయి. దాన్ని గనక మనం మ్యానిపులేట్ చేసినట్టయితే గనక అది పర్మనెంట్ గుంట పడే ఛాన్స్ ఉన్నాయి. ఎవరిలో అయితే పెద్ద పెద్ద యాక్ని వస్తాయి, నొప్పున్న యాక్ని వస్తాయి, వాళ్ళైతే కంపల్సరీగా ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే వీళ్ళల్లో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది యాక్ని వల్ల. మనం మాట్లాడుకున్నట్టు నల్ల మచ్చలు వచ్చే అవకాశం ఉంది, వారు గుంటలు పడే అవకాశం ఉంటుంది. కొంతమందిలో ఏంటంటే స్కార్స్ విజిబుల్ గా ఉంటాయి పింక్, దాని మీద ఆ స్కార్ మీద మళ్ళీ యాక్ని వస్తూ ఉంటుంది. ఇలా కూడా జరుగుతాయి. ఎనీవేస్, సో ఫైనల్ గా ఇప్పుడు ఈ యాక్ని నుంచి దూరంగా ఉండాలి అంటే మెయిన్ ఏం చేయాలి? యాక్ని నుంచి దూరంగా ఉండాలంటే ఫస్ట్ గ్రేడ్స్ బట్టి దాన్ని మ్యానిపులేట్ చేయకండి. ఫస్ట్ మీకు పెద్ద పెద్ద యాక్ని వస్తే కంపల్సరీగా ట్రీట్మెంట్ తీసుకోండి. అడ్వైస్, స్మాల్ యాక్ని వచ్చినా సరే ఒకసారి మీరు డర్మటాలజిస్ట్ కన్సల్ట్ అయితే కొన్ని రకాల క్రీమ్స్ వల్ల మాక్సిమం తక్కువ అయిపోతాయి. మనకి అగైన్ ఏంటంటే డిఫరెంట్, టీనేజ్ యాక్ని డిఫరెంట్, అడల్ట్ ఆన్సెట్ యాక్ని డిఫరెంట్. అడల్ట్ ఆన్సెట్ యాక్నిలో కంపల్సరీగా మనం లేజర్స్ లాంటివి ఆర్ మైక్రో నీడ్లింగ్ ఆర్ఎఫ్ లాంటి ప్రొసీజర్స్ కూడా చేయాల్సి వస్తుంది. ఓకే, సో ఇలాంటివన్నీ చేయడం వల్ల దీని నుంచి కొంతవరకు మనం దూరంగా ఉండొచ్చు. యాక్ని తక్కువ అవుతుంది, అట్ ద సేమ్ టైం యాక్ని వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ కూడా మనం రెడ్యూస్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.